లేకుండా అల్లు అర్జున్ లేడు అనడం తప్పే. అదే సమయంలో చిరంజీవి కంట్రిబ్యూషన్ లేదనడం అంతకంటే తప్పు. అల్లురామలింగే కంట్రిబ్యూషన్ లేదు చిరంజీవి జీవితంలో అంటే ఆ చిరంజీవి కూడా ఒప్పుకోడు. ఎవరైనా ఒప్పుకుంటారా అది? మీరు అడగని చిరంజీవిని అల్లురామలింగే కంట్రిబ్యూషన్ మీ లైఫ్ లేదని ఒప్పుకుంటాడా? సో అందువల్ల ఇవన్నీ అభిమానులు చేసేటువంటి అడ్డగోలు గోల. సో అది అనవసర వివాదం అని నా అభిప్రాయం. రైట్ సార్. కానీ ఈ వార్తని అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతున్న ఈ ఎపిసోడ్ని అంతా కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఎక్కువ హైలైట్ చేస్తోంది. ఇవాళ వచ్చిన వార్త ఇంకా ఏ పత్రికలోనూ ఈ వార్త రాలేదు సార్. సాక్షిలో బ్యానర్ ఐటమ్ మీద ఒకసారి చూపించండి. అది సాక్షిలో బ్యానర్ ఐటమ్. ఇక్కడ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఆబ్వియస్ కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యతిరేక కదా. అది ఆటోమేటిక్గా కదా ఆనందపడతారు. ఎందుకు పడరు? నేను అంటున్నది ఇప్పుడు అర్థమైంది కానీ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు మెగా కుటుంబ అభిమానులు అనుకునేవారు అల్టిమేట్గా ఎవరికి అవకాశం ఇచ్చారు? తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, అట్లీస్ట్ చిరంజీవి ప్రత్యర్థి కాకపోవచ్చు, అల్లు అర్జున్ కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. చిరంజీవి అయితే మా ప్రత్యర్థి అని చెప్పలే. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి అయితే రాజకీయ ప్రత్యర్థి కదా. అందువల్ల మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఈ వివాదాన్ని పెంచి ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్కు నష్టం చేసేటువంటి వ్యవహారం నడిపి మేము పవన్ కళ్యాణ్కి ఇది బహుమానంగా ఇస్తున్నామంటే సో ఆ కుటుంబంలో విభేదాలు, కుటుంబానికి గౌరవం తేవు, జనసేన గౌరవం తేవు. అందువల్ల ఎవరైనా జనసేనను అభిమానించే వారు కూడా ఈ వివాదాన్ని రచ్చ చేయకూడదు. చేయడం వల్ల జనసేన గౌరవము పెరగదు, పవన్ కళ్యాణ్ గౌరవం పెరగదు. ఒక్కోరు అల్లు అర్జున్ కనుక ఇంకా ఎక్కువ మాట్లాడి నష్టం చేశాడనుకోండి, సమాజమే అల్లు అర్జున్ ప్రశ్నిస్తుంది. ఏమయ్యా చిరంజీవి పవన్ కళ్యాణ్ కన్నా గొప్పని మాటది ఊకుంటుంది సమాజం. ఇప్పుడు అల్లు అర్జున్ నేనే గొప్పవాడిని చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ కన్నా అన్నాడు అనుకోండి, సో అల్లు అర్జున్ నాకంటూ ఫ్యాన్స్ ఉన్నారు అన్నంత వరకు ఓకే. చిరంజీవి పవన్ కళ్యాణ్ లెక్కన వాళ్ళకన్నా నేనే గొప్పని అన్నారనుకోండి, సో అది అంగీకరిస్తా సమాజం అంగీకరించదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా వీరమ్మాళ్ళు అంగీకరిస్తారేమో, సమాజం అంగీకరించదు కదా. సమాజం అదేంటయ్యా నువ్వు చిరంజీవికి పవన్ కళ్యాణ్ నీకేం పోలిక, నీకు నువ్వుగా గొప్పవనే కావచ్చు, మంచి నటునివే కావచ్చు, కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్లతో నీకు పోల్చుకోవాల్సిన అవసరమే ఉన్నది అంటారు ఎవరైనా ఒక నాలాంటి వాడు తటస్థంగా ఉండేవాడు ఏమంటాడు? అదేం పద్ధతి అయ్యా, నువ్వు అల్లు అర్జున్గా నీకు గొప్ప నటునివే కావచ్చు, వి రెస్పెక్ట్ యూ, బట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జునే, ఈ ముగ్గురిని నువ్వు కంపారిజన్ ఎందుకు అయ్యా అంట. కానీ అందువల్ల దాన్ని ఆ కుటుంబ సభ్యులకే వదిలేయాలి. ఆ కుటుంబం తరఫున మేము వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాం అనుకునేవారు అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియాకి హెడ్లైన్స్ ఇస్తున్నారు. అది మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్కి ఉపయోగం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మాట్లాడింది, ఎవరికి అవకాశం వచ్చింది చెప్పండి నాకు? వైసీపీకి వచ్చింది అంతే కదా. మరి క్లియర్గా నీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి అవకాశాన్ని ఇస్తే ఏం సాధించినట్లు? దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందినట్లా? మరి ఎందుకు జరుగుతుందో, పవన్ కళ్యాణ్కు చిరంజీవి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఇవన్నీ మనకు తెలియక జరిగి ఉండవచ్చు సార్. ఏమో అది నేను ఎట్లా కంక్లూజన్ రాగలను? ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చాలా ఇదిగా మాట్లాడేస్తూ ఉంటారు, ఈ లోపల ఏది ఉంచుకోరు. అంటే ఏదన్నా కానివ్వండి, తెలుసో తెలియక అలాంటప్పుడు తెలియక జరిగితే చర్య తీసుకుంటారు కదా. మరి తెలియక జరిగినా అంగీకరించారా అనేది కదా. బట్ ఏదైనా అల్టిమేట్గా ఈ వివాదాన్ని రగిలిచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు సహకరించేటువంటి పని. అందువల్ల లేదు అల్లు అర్జున్ ఇలాగే వ్యాఖ్యలు చేస్తాడు ఇంకా అనుకుందాం. ఆయన ఏమి ఇంకా ఇప్పటివరకైతే డైరెక్ట్గా పేరు పెట్టి చిరంజీవినో పవన్ కళ్యాణ్నో విమర్శించలేదు కదా. సో అలా విమర్శిస్తే అల్లు అర్జున్ ప్రజలే క్షమించరు, ఒక దశ దాటితే ప్రజలు అంగీకరించరు. అందువల్ల లేని దాన్ని ఊహించుకొని మనం ఎలా కామెంట్ చేయగలం? ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా